కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కాజ్వే పరిశీలనలో ఉండగా మైపాడు నుంచి నెల్లూరుకి వెళ్తున్న ప్రతిష్టాత్మకమైన రోడ్డు నిర్మాణం నత్తనడకపై విలేకరుల వివరణ అడగగా ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్థానిక నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కృషి ఫలితంగా ఈ రోడ్డు వచ్చిందని, అప్పటి కాంట్రాక్టరే ఇప్పుడు కూడా ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. అలాగే చిన్న చిన్న సమస్యల వల్ల రోడ్ నిర్మాణం కొంచెం మెల్లగా జరుగుతుందని, ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. అలాగే కోవూరు నియోజకవర్గంలో జరిగే ప్రతి ప్రతిష్టాత్మకమైన పనులలో అప్పటి కాంట్రాక్టర్లు చేస్తున్నారని, వారిని ప్రతి పనిని క్వాలిటీతో చేయించే విధంగా మేము కోరామని, మాకంటూ ఎటువంటి కాంట్రాక్టర్లు లేరని వివరణ ఇచ్చారు. ముఖ్యంగా నెల్లూరు మైపాడు రోడ్ నిర్మాణంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని, వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువనేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, ఇందుకూరుపేట మండల నాయకులు రావెల వీరేంద్ర నాయుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి బీసీ నాయకులు పొన్నుబోయిన చెంచుకిషోర్ బాబు, ముదివర్తిపాలెం టీడీపీ నాయకులు శ్రీనివాసులు రెడ్డి, అధికారులు ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజు, డిఈలు పెంచిలయ్య, విజయభాస్కర్ రెడ్డి మరియు కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఎంపీడీఓ నాగేంద్రబాబు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మైపాడ్ రోడ్డు అనేది అది ఇప్పటిది కాదు, మీకు టు బీ ఫ్రాంక్, ఇది గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కళ్యాణ్ తీసుకొచ్చాడు. అక్కడ ఫైట్ చేసి ఆయన 2 సంవత్సరాలు తిరిగి తీసుకొచ్చాడు. ఆ పనిని అప్పటి ఎమ్మెల్యే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చాడు. ఆ కాంట్రాక్టర్నే మేము ఎక్కడ అది ఆగిపోద్దని చెప్పి దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఆ ప్రాబ్లము అప్పుడే చేయాల్సింది, ఇప్పుడు వరకు దాన్ని లాగడం వల్ల ఇది వచ్చింది. సో అతి త్వరలో దాన్ని కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోబోతున్నాం. మేము కూడా అదే చెప్పున్నాం. ఆల్రెడీ మేము ఈ పక్క ఆ పక్క అంతా డెమాలిష్ చేసినాం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్తున్నాము. వాళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి దాన్ని చూస్తున్నారు. కానీ వాళ్ళు చేసిన దానివల్ల ఈరోజు గత ప్రభుత్వంలో ఎన్ని ఇవి చేశారో, ఎంతమంది కాంట్రాక్టర్లు ఇది చేశారో, ఎన్ని చేశారో, ఈరోజు తిరిగి మేమేదో ఆ కాంట్రాక్టర్కి ఇచ్చినట్టు, మేమేదో ఈ కాంట్రాక్టర్, ఇప్పటి వరకు నేను ఏ కాంట్రాక్టర్ని తీసుకురాలే. జనానికి ఎక్కడ ఈ పనులు ఆగిపోతాయో అని వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్టర్లనే సరిగ్గా చేయండి అని చెప్పి కొనసాగిస్తున్నాం మేము. సో వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చేపిస్తున్నాం. అంతేగాని ఇదేదో మళ్ళీ కొత్త వర్కులు వచ్చి మేము పిలిచి మేము సపోర్ట్ చేసి మేము చేసినట్టు కాదు. కాబట్టి ఆ కాంట్రాక్టర్లకు కూడా నేను చెప్పడం జరిగింది, మా దగ్గర జాగ్రత్తగా చేయండి అని చెప్పి. వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే మీకు తెలుసు అది ఇప్పుడు ఆల్మోస్ట్ 38% కంప్లీట్ అయ్యింది. కొరవ కూడా తప్పకుండా చేస్తారు.